పనుల జాతరలో భాగంగా సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల వ్యాప్తంగా గ్రౌండ్ చేసి ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో నవంబర్లో ప్రారంభించి పూర్తయిన పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు మండల ఏపీఓ రాజు. ఈ రోజు గ్రౌండింగ్ చేసిన పనుల్లో పశువుల షెడ్లు, గొర్రెల షెడ్లు, ఈత మొక్కల ప్లాంటేషన్, నాడెపు కంపోస్ట్ ఫీట్, ఆజోల్లా ఫీట్ మరియు ఇంకుడు గుంతలు గ్రౌండింగ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ రోజులు పనిచేసిన వెస్సీకర్స్ కి సన్మానం చేశారు. అలాగే గాజులపల్లి, లింగరాజుపల్లి, లింగయ్యపల్లి తాండాల్లో పశువుల షెడ్ ప్రారంభోత్సవం, ముబారస్పూర్ లో పూర్తి చేసుకున్న పశువుల షెడ్ కి 68,000 రూపాయల చెక్ లబ్ధిదారునికి అందించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ జైపాల్ రెడ్డి, ఏపీఎం మైపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు హంసకేతన్, సునీత, ఫీల్డ్ అసిస్టెంట్లు శ్రీనివాస్, నర్సింహులు మరియు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, ఆయా గ్రామాల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఏలు తదితరులు పాల్గొన్నారు. రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా పనుల జాతరలో భాగంగా ఇక్కడ మన దౌలతాబాద్ మండలంలో మరి అన్ని గ్రామాల్లో కూడా ప్రతి గ్రామానికి కనీసం ఒక వర్క్ చొప్పున ఎన్ఆర్ఏ సంబంధించి ఒక వర్క్ చొప్పున మరి గ్రౌండింగ్ చేయబడుతుంది. మరి అదేవిధంగా ఈరోజు కొత్త వర్క్ గ్రౌండింగ్తో పాటు ఇంతకుముందు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో నవంబర్లో చేసిన పనులు ఆ పనులకు సంబంధించి పూర్తయిన వర్క్లకి మరి ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ సంబంధించిన పనులకి ఎవరికైతే అమౌంట్ క్రియేట్ కావాలందో వాళ్ళకి బెనిఫిషరీ కూడా ఈరోజు చెక్కులు అనేది ఇవ్వడం జరిగింది.